అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో ధర్మ సందేహము అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు, ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఒకసారి గురువుగారు తన శిష్యులతో సహా ఆ పక్క గ్రామానికి బయలుదేరారు. కొంత దూరం వచ్చేసరికి గురువుగారికి దాహం వేసింది. ఆ చుట్టుప్రక్కల చూస్తే ఎక్కడ నీటి చుక్క కనిపించలేదు. కానీ ఆ దగ్గరలోనే ఒక చిన్న ఊరు కనిపించింది. గురువుగారు శిష్యులతో ఒకరిని పిలిచి, శిష్య, చాలా దాహంగా ఉంది, కాస్త దాహం తీర్చుకుని కానీ బయలుదేరలేను. నువ్వు ఆ కనపడే ఊళ్ళోకి పోయి ఎవరినైనా అడిగి కాసిన చల్లచొక్క పట్టుకురా. నువ్వు వచ్చేదాకా మేము ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటాం అన్నారు. శిష్యుడు సరేనని బయలుదేరి ఆ ఊళ్ళో ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళి తమ గురువుగారు దాహం కోరిన సంగతి చెప్పి కాసన్ని చల్ల ఇవ్వమని అడిగాడు. ఇంటి యజమాని సరే అలాగే ఇస్తాను ఉండండి అని లోపలికి పోయాడు. ఇంతలో శిష్యుడి కళ్ళు అక్కడే ఉన్న పశువుల కొట్టంపై పడ్డాయి. కొట్టంలో ఒక గేదెకు బారడేసి కొమ్ములు ఉన్నాయి. అప్పుడు శిష్యుడికి ఒక ధర్మ సందేహం కలిగింది. అరేరే, ఈ గేదెకి ఇంత పొడుగు కొమ్ములున్నాయే, ఒకవేళ ఇది చస్తే దీని ఇంట్లోంచి బయటికి లాగటం ఎలాగా అని శిష్యుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇంటి యజమాని చల్ల తీసుకు వచ్చాడు. ఆయన చూడగానే శిష్యుడు చల్ల తీసుకోకుండానే, ఏమండి, మీ గేదెకి ఇంత బారాటు కొమ్ములున్నాయే, ఒకవేళ ఇది చస్తే దీని బయటికి ఎలా ఈడుస్తారండి అని అడిగాడు. ఇది వినేసరికి ఇంటి యజమానికి చాలా కోపం వచ్చింది. చాలు చాలు లేవయ్యా, చల్లకని వచ్చిన వాడివి నీ పని నువ్వు చూసుకుపోక నా గేదె చస్తుందని అశుభం పలుకుతావా, నీకు చల్ల ఇవ్వను పో అని వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోనికి వెళ్ళిపోయాడు. శిష్యుడు తెల్లమొహం వేసుకుని ఒట్టి చేతులతో గురువుగారి దగ్గరకు తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పకుండా ఈ ఊళ్ళో ఎవరు చల్ల ఇవ్వం అన్నారు అని చెప్పాడు. అప్పుడు గురువుగారు తన రెండో శిష్యుని పిలిచి, ఒరే, నువ్వన్నా పోయి సాధించుకురారా, దాహం మరీ ఎక్కువ అవుతుంది అన్నారు. రెండో శిష్యుడు కూడా బయలుదేరి అదే ఇంటికి వచ్చి చల్ల అడిగాడు. అప్పుడు ఇంటి యజమాని అంతకు ముందే ఒక అతను వచ్చి చల్ల అడిగిన సంగతి, తర్వాత తన గేదె చస్తుందేమోనని అశుభం పలిగిన సంగతి చెప్పాడు. అంతా విని చివరికి శిష్యుడు, వాడి మొహం, వాడికేం తెలుసు, గేదె చస్తేనేం, దాని కొమ్ములు రెండు నరికి పారేస్తే తేలిగ్గా బయటికి లాగేయవచ్చు అన్నాడు, తన బుర్రలో ఉన్న తెలివినంతా ఉపయోగించి. ఇది వినేసరికి ఇంటి యజమానికి అరికాలమంట నెత్తికెక్కింది. ఏమయ్యా, నువ్వు గనుడువేనే, ఏమో అనుకున్నాను, మొదట వచ్చిన అతను గేదె చస్తుందేమో అని మాత్రం అనేసి ఊరుకున్నాడు, నువ్వు గేదె చావటం, కొమ్ములు కోసి పారేయటం కూడా అనేసావా, పో, నీకు చల్ల ఇవ్వను అన్నాడు. శిష్యుడు చేసేది లేక ఒట్టి చేతులతో గురువుగారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు గురువుగారు తన మూడో శిష్యుని పిలిచి, ఇక నువ్వన్నా నిర్వాకం చేసుకురా, నీ వల్ల కాకపోతే అప్పుడు ఇక నేను పోతాను అని పంపాడు. మూడో శిష్యుడు కూడా అదే ఇంటికి వచ్చి చల్ల అడిగాడు. అప్పుడు ఇంటి యజమాని అంతకు ముందు ఇద్దరు వచ్చి ఇలాగే చల్లడిగి మొదటి అతను అశుభం పలికిన సంగతి, రెండో అతను అంతకంటే అశుభంగా మాట్లాడిన సంగతి చెప్పాడు. అంతా విని శిష్యుడు, వాళ్ళ మొహం, వాళ్ళకి ఆ మాత్రం తెలివితేటలు ఉంటే ఇంకేం, గేదె చస్తేనేం, దాని తల వరకు నరికివేస్తే తల వేరే మొండం వేరేగా బయటికి తేలిగ్గా చేర్చవచ్చు అన్నాడు. ఇది వినేసరికి ఇంటి యజమానికి ఒళ్ళు మండిపోయింది. ఇక కట్టి పెట్టవయ్యా, ఇంకా ఏదో చెప్పొచ్చావా అనుకున్నాను, నీకంటే వాళ్లే నయమనిపించారు, నడు వచ్చిన దారినే పో, నీకు చల్ల ఇవ్వను అన్నాడు. ఈ శిష్యుడు కూడా ఒట్టి చేతులతో తిరిగి వచ్చేసరికి గురువుగారికి చాలా చిన్నతనమైనది. వాళ్ళ అప్రయోజకత్వం తనకే తలవంపులని అనుకున్నాడు. అయినా కాస్త చల్లచొక్క ఇవ్వడానికి ఎవరికీ దయ కలగపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ, సరే ఏం చేస్తాను, నేనే పోయి
ముష్టెత్తుతాను. నేను వచ్చే వరకు ఇక్కడ ఉండండి అని ముగ్గురు శిష్యుల్ని చెట్టు కింద వదిలిపెట్టి గురువు కూడా బయలుదేరి అదే ఇంటికి వచ్చాడు. ఇంటి యజమాని గురువుగారితో అంతకు ముందు వచ్చిన ముగ్గురు సంగతి, వాళ్ళు ఒక్కొక్కరు ఇలా అశుభం పలికిన విషయాన్ని అంతా చెప్పాడు. అంతా విని గురువుగారు ఇలా అన్నారు, వాళ్ళ తెలివి తెల్లారినట్టే ఉంది. ఈ పాటి స్వల్ప విషయానికి పెద్ద ఆలోచన కావాలా? గేదె చచ్చిందే అనుకోండి, ఆ చచ్చిన చోటనే ఒక పెద్ద గొయ్యి తీసి దాంట్లో గేదెను పూడ్చి పెట్టవచ్చును కదా. ఇది వింటుంటే ఇంటి యజమానికి గురువుగారిని అవహేళన అపాలంగానే నమ్మి మింగేద్దామా అన్నంత కోపం వచ్చేసింది. ఆ మూలనున్న దొడ్డుకర్ర తీసుకుని, చాలు చేరలేవయ్యా, ఇక అట్టే వాగావంటే నీ ప్రాణం దక్కదు. నీకంటే ఆ ముగ్గురే నయమనిపించారు పో, ఇంకా మజ్జిగ అడగవచ్చావా సిగ్గులేక అంటూ గురువు వెంబడి పడ్డాడు. గురువు వెనక్కి తిరిగి చూడకుండగా కాలికి బుద్ధి చెప్పి శిష్యుల దగ్గరికి చేరుకున్నాడు. ఇక ఒక్క క్షణం కూడా అక్కడే ఉంటే తమ ప్రాణాలు దక్కవని నాలుక పిడచకొట్టుకుపోతున్న గురువు శిష్యులతో సహా అక్కడి నుంచి మకం ఎత్తేస్తాడు. ఇప్పుడు బంగారు పక్షి అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం పాటలీపుత్రాన్ని విక్రమసింహుడనే రాజు పాలించేవాడు. అతడు ప్రజలను దయతో చూడటం వల్ల ప్రజలకు అతనంటే ఎంతో గౌరవం ఉండేది. అతనికి ముగ్గురు కొడుకులున్నారు, ఒక కూతురు కూడా ఉంది. పెద్ద కుమారుని పేరు సూరసేనుడు, రెండో వాని పేరు కరావీలుడు, మూడో వాని పేరు విజయపాలుడు, కూతురు పేరు మందారవతి. రాజు ప్రతిరోజు రథం మీద షికారుకు వెళ్ళేవాడు. తోటలో నుండి వచ్చేటప్పుడు ఒక మామిడి చెట్టుకు ఒక బంగారపు కాయ చూసేవాడు. మరుసటి రోజున ఉదయం ఎవరైనా బ్రాహ్మణుడికి ఇవ్వాలని అనుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. రెండవ రోజున వచ్చి చూస్తే కాయ కనపడేది కాదు. ఇలా కొద్ది కాలం జరిగింది. రాజు ఒక రోజున సూరసేనుని పిలిచి మామిడికాయ ఎవరు తీసుకుని పోతున్నది కనిపెట్టమని చెప్పాడు. సరే అని పెద్ద కొడుకు సాయంత్రం భోజనం చేసి వెళ్ళాడు. రాత్రి 11 గంటల వరకు ఓపికతో కూర్చున్నాడు, కానీ నిద్ర వచ్చి పడుకున్నాడు. పొద్దున్న చూస్తే కాయ కనబడలేదు. రెండవ రాత్రి కరావేలుడు కాపలా కాస్తాడు. ఇతడు కూడా రాత్రి 12 గంటలకు నిద్రపోయాడు. ఆ రాత్రి కూడా కాయ ఎవరు తీసుకుపోయింది తెలియలేదు. మూడవ రాత్రి విజయపాలుడు కాపలా కాశాడు. రాత్రి 1 గంటకు ఒక బంగారపు రంగు పక్షి వచ్చి కాయను ముక్కుతో తుంచి ఎగిరిపోతున్నది. విజయపాలుడు బాణంతో ఆ పక్షిని కొట్టాడు. పక్షి ఎగిరిపోయింది, కానీ బాణము ఆ పక్షి రెక్కకు తగిలి ఒక ఈక క్రింద పడింది. ఆ ఈక బంగారు రంగు కలిగి చాలా అందంగా ఉంది. దాన్ని తీసుకుని వెళ్ళి తండ్రికి ఇచ్చాడు. విక్రమసింహుడు ఆ ఈకను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. పక్షిని తీసుకువచ్చిన వారికి తన రాజ్యంలో సగభాగం ఇస్తానన్నాడు. సూరసేనుడు పక్షిని తీసుకురావడానికి బయలుదేరాడు. దారిలో ఒక నక్క కనబడి, ఎక్కడికి పోతున్నావు యువరాజా అని అడిగింది. బంగారు పక్షి కోసం వెళ్తున్నా అని చెప్పాడు సూరసేనుడు. అప్పుడు నక్క ఇలా అంది, నువ్వు వెళ్ళేటప్పుడు దారిలో 2 మేడలు కనిపిస్తాయి. ఒక మేడలో దీపాలు వెలుగుతూ ఉంటాయి, నృత్యవాద్యాలు జరుగుతూ ఉంటాయి. రెండో మేడ చీకటిగా ఉంటుంది. చీకటి మేడలోకి వెళ్ళినట్లయితే పక్షి దొరుకుతుంది. దీపాల మేడలోకి వెళ్ళవద్దు. సూరసేనుడు సరే అని బయలుదేరి వెళ్ళి నక్క చెప్పిన మేడల దగ్గరకు వచ్చాడు. దీపములతో ఉన్న మేడ చూశాడు. లోపల నృత్య వాయిద్యములు జరుగుతున్నాయి. రెండో వైపు మేడను చూస్తే చీకటిగా ఉంది. ఈ చీకటి మేడలోకి వెళ్ళి నేనేం చేయను అనుకుని దీపములున్న మేడలోనికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే వారా కాంతలు అతనికి సారాయి తాగించి ఆటపాటల్లోకి దింపారు. సూరసేనుడు ఇక ఇల్లు మాటే మరిచిపోయాడు. చాలా కాలం వరకు సూరసేనుడు రాకపోవడం వల్ల కరావేలుడు బయలుదేరాడు. ఇతనికి కూడా దారిలో నక్క కనబడి ఇదివరకు సూరసేనుడికి చెప్పినట్లే చెప్పింది. ఇతడు కూడా నృత్య వాయిద్యాలు జరుగుతున్న మేడలోనికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. కరావేలుడు కూడా చాలా కాలం వరకు రాకపోవడం వల్ల విజయపాలుడు పక్షి కోసం బయలుదేరాడు. ఇతనికి కూడా నక్క దారిలో కనబడి
చీకటి మేడలోకి వెళ్ళమని చెప్పింది. సరే అని మేడల దగ్గరకు వచ్చాడు. దీపములు ఉన్న మేడలోనికి తొంగి చూశాడు. చాలామంది ఆడవాళ్ళు కనబడ్డారు. నృత్య వాయిద్యాలు జరుగుతున్నాయి. మా రాజ్యంలో అనేక రకాల నృత్యాలు జరుగుతూ ఉండగా ఈ నృత్యాలే చూడాలా అని అనుకుని చీకటి మేడలోనికి వెళ్ళాడు. కానీ లోపల ఏమీ కనబడలేదు. తిరిగి బయటకు వచ్చేటప్పటికి నక్క కనబడింది. పక్షి కనబడుతుందని చెప్పావు కదా, ఏది అని అడిగాడు. నక్క అతన్ని తన వీపు మీద కూర్చోమన్నది. విజయపాలుడు అలాగే కూర్చున్నాడు. నక్క అతనిని ఒక కోట దగ్గరకు తీసుకుని పోయి ఇలా చెప్పింది. నీవు కోటలో 7 గుమ్మములు దాటిన తర్వాత ఒక బంగారు పక్షి కనబడుతుంది. దారిలో నిన్ను ఎవ్వరూ అడ్డగించరు. అక్కడ 2 పంజరములు ఉంటాయి. ఒకటి బంగారు పంజరము, రెండవది కర్ర పంజరము. నీవు ఆ పక్షిని బంగారు పంజరంలో పెట్టక కర్ర పంజరంలో ఉంచి తీసుకురా. విజయపాలుడు సరేనని కోటలో ప్రవేశించి 7 గుమ్మములు దాటగానే పక్షి కనిపించింది. పక్షి చాలా అందంగా ఉంది. ప్రక్కనున్న పంజరములు రెండింటినీ చూచాడు. బంగారు పక్షిని కర్ర పంజరంలో ఉంచితే బాగుండదని బంగారు పంజరంలో ఉంచాడు. పక్షి వెంటనే కూసింది. తక్షణం రాజభటులు వచ్చి పట్టుకుని అతన్ని రాజుగారి దగ్గరకు తీసుకువెళ్ళారు. నీవు ఎవరు, ఎందుకు మా కోటలోనికి వచ్చావు అని అడిగాడు రాజు. మాది పాటలీపుత్రము. నేను విక్రమసింహుని కొడుకును. మా తోటలోని మామిడికాయను ప్రతిరోజు ఈ పక్షి తీసుకుని వస్తుంది. ఒకరోజు రాత్రి నేను దీన్ని చూసి బాణంతో కొట్టాను. కానీ గురి తప్పి రెక్క చివర తగిలి ఒక ఈక క్రింద పడింది. నేను దానిని మా తండ్రి గారికి చూపించాను. దాన్ని చూడగానే మా తండ్రి ఈ పక్షి కావాలన్నారు. అందుకని వచ్చాను అన్నాడు విజయపాలుడు. రాజు తనకు ఒక బంగారు గుర్రము పట్టి తెచ్చి ఇస్తే తాను బంగారు పక్షిని ఇస్తానని అన్నాడు. గుర్రాన్ని 1 నెల రోజుల్లో తీసుకుని రాకపోతే తనను వెదకి పట్టించి తల నరికిస్తానన్నాడు. విజయపాలుడు అలాగే గుర్రాన్ని తెచ్చిస్తానని చెప్పి బయటకు వచ్చాడు. మళ్ళీ నక్క కనిపించి పక్షి ఏమైంది అని అడిగింది. విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు. నక్క అతని వీపు మీద కూర్చోబెట్టుకుని ఇంకొక కోట దగ్గరకు తీసుకుని వచ్చింది. అక్కడ కూడా నక్క రాజకుమారుడితో 7వ గుమ్మము దాటిన తర్వాత ఒక గుర్రం కనబడుతుంది. అక్కడే ఒక బంగారు జీను, ఒక తోలు జీను ఉంటాయి. గుర్రం మీద బంగారు జీను వెయ్యక తోలు జీను మాత్రమే వేసి తీసుకునిరా అని చెప్పింది. సరేనని విజయపాలుడు కోటలో ప్రవేశించి 7 గుమ్మములు దాటాడు. ఆఖరి గుమ్మము దగ్గర గుర్రం కనిపించింది. ప్రక్కనే 2 జీనులు ఉన్నాయి. అంత అందమైన గుర్రానికి తోలు జీను బాగుండదని బంగారు జీను వేశాడు. వెంటనే గుర్రం సకిలించింది. రాజభటులు వచ్చి అతనిని పట్టుకొని రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. రాజు అతనిని నీవెవరు, ఎందుకు మా కోటలోనికి వచ్చావు అని అడిగాడు. విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు. రాజు తనకు బంగారు రాణిని ఇస్తే తాను బంగారు గుర్రాన్ని ఇస్తానన్నాడు. 15 రోజుల్లోగా కానీ రాకపోతే తల నరికిస్తానన్నాడు. విజయపాలుడు బయటకు వచ్చాడు. మళ్ళీ నక్క కనిపించి గుర్రం ఏమైందని అడిగింది. తాను చేసిన పొరపాటును చెప్పాడు. నక్కకు చాలా కోపం వచ్చింది. కానీ అతనిని ఏమీ అనలేదు. మళ్ళీ అతన్ని తన వీపు మీద ఎక్కించుకొని ఇంకో కోట దగ్గర తీసుకుని వచ్చి కోటలోకి వెళ్ళిన తర్వాత ఒక తోట కనబడుతుంది. అందులో ఒక చెరువు ఉంటుంది. అక్కడకు రాత్రి 12 గంటలకు ఒక రాజకుమార్తె స్నానానికి వస్తుంది. నీవు చెట్టు చాటుని దాగి ఆమెను పట్టుకుంటే నీతో కూడా వస్తానని అంటుంది. మళ్ళీ నీవు వెనకకు పంపకుండా ఆమెను తీసుకునిరా అని చెప్పింది. విజయపాలుడు సరేనని లోపలికి వెళ్ళి తోటలో చెట్టు చాటును దాక్కున్నాడు. రాత్రి 12 గంటలకు రాజకుమార్తె స్నానానికి వచ్చింది. విజయపాలుడు వెనక్గా వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. అప్పుడు ఆమె నీతో వచ్చేస్తాను అంది. అతడు సరే అని రాణిని తీసుకుని వస్తున్నాడు. కొంత దూరం వచ్చిన తర్వాత రాణి తన తల్లిదండ్రులను చూసి వస్తానని చెప్పింది. కానీ అతడు వినిపించుకోనుకుండగా ముందుకు సాగిపోతున్నాడు. రాణి అతన్ని బ్రతిమలాడింది. కానీ అతను ఒప్పుకోలేదు. ఆమె ఏడ్చింది. విజయపాలుడు సరే వెళ్ళి త్వరగా రా అన్నాడు.
ఆ మాట అనేలోపనే రాజభటులు వచ్చి అతన్ని పట్టుకుని రాజు దగ్గర తీసుకుని వెళ్ళారు. రాజు అతన్ని నీవెందుకు వచ్చావు అని అడిగాడు. విజయపాలుడు తాను వచ్చిన పనినంతా చెప్పాడు. అప్పుడు రాజు కిటికీలో నుంచి ఒక పెద్ద కొండను చూపించి దానిని వారం రోజుల్లో త్రవ్వి వేయమన్నాడు. అలాగే త్రవ్వినట్లయితే తన కూతురునిస్తానన్నాడు, లేకపోతే బుర్ర తీసేస్తానన్నాడు. ఒక పార గుణపము తట్ట ఇచ్చాడు. అవి పట్టుకుని బయటకు వచ్చాడు విజయపాలుడు. మళ్ళీ నక్క ఎదురైంది. రాణిని తీసుకురానందుకు నక్కకు చాలా కోపం వచ్చి అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోయింది. పాపం విజయపాలుడు ఆ కొండ దగ్గరకు వెళ్ళి అక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు. 5 రోజులు గడిచిపోయినాయి, కానీ కొండ మాత్రం మామూలుగానే ఉంది. 6వ రోజున నక్క వచ్చి రాజకుమారుణ్ణి కొండ త్రవ్వలేదేమని అడిగింది. అతడు సమాధానం చెప్పలేదు. నక్క వెళ్ళిపోయింది. 7వ రోజు రాత్రి మళ్ళీ నక్క అక్కడికి వచ్చి చూసింది. అతడు నిద్రపోతూనే ఉన్నాడు. తెల్లవారితే గొడవ తీరిపోతుంది. రాజుగారు ఉరి తీస్తాడు. అప్పుడు నక్క కొండను మాయం చేసి ఉదయం రాజకుమారుడు లేచి చూసేటప్పటికి కొండ కనబడలేదు. కంగారు పడి అక్కడి నుంచి నక్కను అడిగాడు. నక్క తాను మాయం చేశానని చెప్పింది. ఇంతలో రాజభటులు విజయపాలుని రాజు దగ్గరకు తీసుకువెళ్ళారు. కొండ త్రవ్వేవా అని అడిగాడు రాజు. విజయపాలుడు త్రవ్వానని చెప్పాడు. రాజు దూరదర్శిని యంత్రంతో చూశాడు. అయితే కొండ లేదు. దానికి అవతల ఉన్న గ్రామాలన్నీ కనపడ్డాయి. అప్పుడు రాజు తన కుమార్తెను విజయపాలునికి ఇచ్చి పంపాడు. ఇద్దరూ నక్క మీద కూర్చుని బంగారు గుర్రం ఉన్న కోట దగ్గరకు వచ్చారు. రాణిని గుర్రాన్ని కూడా విజయపాలునికే వచ్చేటట్లు చేయాలని నక్క అనుకుంది. రాజకుమారుడితో నక్క, నీవు రాణి లోపలకు తీసుకుని వెళ్ళిన తర్వాత రాజు నీకు గుర్రాన్నిస్తాడు. దాని ముఖం కోట వైపు ఉంచేటట్లు చూచి రాణితో వెళ్ళిపోతానని చెప్పు. అప్పుడు రాణి నీకు నమస్కారం చేస్తుంది. వెంటనే రాణిని గుర్రంపైకి లాగి చెల్లనగానే గుర్రం పరిగెత్తుకుని వచ్చేస్తుందని చెప్పింది. సరే అని రాజకుమారుడు రాణిని కోట లోపలికి తీసుకుని వెళ్ళాడు. రాజు గుర్రాన్ని తీసుకువచ్చి విజయపాలునికి ఇచ్చాడు. విజయపాలుడు గుర్రం మీద కూర్చుని రాణితో వెళ్ళిపోతానని చెప్పాడు. రాణి నమస్కరించింది. అప్పుడు రాణిని పైకి లాగి గుర్రాన్ని చెల్ అని అన్నాడు. వెంటనే గుర్రం పారిపోయింది. నక్క గుర్రం వెనుక పరిగెత్తింది. రాజు కొందరు రౌతులను పంపించాడు, కానీ గుర్రం దొరకలేదు. విజయపాలుడు తిన్నగా పక్షి ఉన్న కోట దగ్గరకు వచ్చాడు. నక్క పక్షిని గుర్రాన్ని కూడా రాజకుమారునికి వచ్చేటట్లు చేద్దామనుకుంది. అతనితో నీవు గుర్రాన్ని లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత పక్షిని పంజరంలో పెట్టి నీకు ఇస్తారు. వెనకటి వలనే గుర్రాన్ని చల్ అనగానే వచ్చేస్తుంది అని చెప్పింది. విజయపాలుడు లోపలికి వెళ్ళి పంజరాన్ని పట్టుకుని నక్క చెప్పినట్లు చెల్ అన్నాడు. వెంటనే గుర్రం అక్కడి నుంచి పారిపోయింది. రాణి నక్క మీద కూర్చుంది. నక్క గుర్రం వెనకాల పరిగెడుతుంది. అలా వాళ్ళు తిన్నగా ఇదివరకు వచ్చిన మేడల దగ్గరకు వచ్చారు. అక్కడ ఆగి విజయపాలుడు నక్కతో, నీవు నాకు చాలా సహాయం చేశావు. నీకు ఏది కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. నీ చేతిలో ఉన్న బాణంతో నన్ను కొట్టు, అంతకన్నా వేరే సహాయం నాకు అక్కర్లేదు అన్నది నక్క. అమ్మయ్యో, నాకు నువ్వు ఎన్నో కష్టాలు పడి ఈ మూడింటిని సంపాదించి ఇచ్చావు. నిన్ను మాత్రం నేను చంపలేను అన్నాడు విజయపాలుడు. నక్క పోనీలే అని చెప్పి, నీ వెళ్ళేటప్పుడు దారిలో ఇద్దరును ఉరితీస్తూ ఉంటారు. వారిని మాత్రం కొనవద్దు, కానీ ఒకవేళ కొన్న నూతి అంచు మీద మాత్రం కూర్చోవద్దు అని చెప్పింది. విజయపాలుడు సరే అని చెప్పి బయలుదేరాడు. దారిలో ఒక చోట ఇద్దరు మనుషులను ఉరితీయడం చూశాడు. దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు తన సోదరులే. వారిని ఉరితీయటానికి కారణం ఏమిటని అడిగాడు. వాళ్ళు అప్పులు చేసి ఎంతకాలమైనా తీర్చకపోవడం వల్ల ఉరి తీస్తున్నామని చెప్పారు. విజయపాలుడు వాళ్ళకు రావలసిన డబ్బు ఇచ్చి తన సోదరులను విడిపించాడు. ముగ్గురు కలిసి వెళ్తున్నారు. దారిలో ఒక చోట కూర్చున్నారు. ఏవేవో మాటలు చెప్పి
అతన్ని సోదరులిద్దరూ ఒక నూతి దగ్గరకు తీసుకుని వచ్చి నూతి అంచు మీద కూర్చోబెట్టారు. పాపం నక్క చెప్పిన మాట విజయపాలుడికి జ్ఞాపకం లేదు. మాటల సందడిని సూరసేన కారవేలులు ఇద్దరిని అతన్ని నూతిలోనికి త్రోసివేసి రాణిని గుర్రాన్ని పక్షిని తీసుకుని పోయి తండ్రికి చూపించారు. తామే తీసుకుని వచ్చామని చెప్పారు. అప్పటి నుంచి రాణి ఎవరితోనూ మాట్లాడడం లేదు. గుర్రం గడ్డి మేయటం లేదు. పక్షి పలకడం లేదు. నక్క నూతి దగ్గరకు వచ్చి చూసింది. విజయపాలుడు లోపల ఉన్నాడు. నేను నిన్ను నూతి అంచు మీద కూర్చోవద్దని చెప్పాను కదా, మరి ఇలా ఎందుకు కూర్చున్నావు, ఎలా జరిగింది అని నక్క అడిగింది. విజయపాలుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడైనా నన్ను చంపుతావా, నిన్ను బయటకు తీస్తాను అని అడిగింది నక్క. సరే అలాగే అన్నాడు. నక్క నూతిలోకి దూకి తన తోక గట్టిగా పట్టుకోమంది. విజయపాలుడు అలాగే చేశాడు. నక్క పైకి ఒక గొంతు వేసింది. ఇద్దరూ బయటపడ్డారు. తర్వాత విజయపాలుడు బాణంతో నక్కను కొట్టాడు. వెంటనే నక్క ఒక చక్కని కుమారునిగా మారిపోయింది. విజయపాలుడు ఆశ్చర్యపోయి, నీవెవరు, ఎందుకు ఈ నక్క రూపంలో ఉన్నావు అని అడిగాడు. నేను ఒక ముని శాపం వల్ల నక్కగా మారిపోయాను. బంగారు రాణి నా చెల్లెలని చెప్పాడు. ఇద్దరూ కలిసి పాటలీపుత్రం బయలుదేరారు. విజయపాలుడు పట్టణంలో అడుగు పెట్టగానే ఆ క్షణం వరకు ఏమీ తినకుండా దిగులుగా ఉంటున్న రాణి గుర్రం పక్షి ఎంతో సంతోషంగా కనిపించసాగినాయి. రాణి తల దువ్వుకుని కొత్త బట్టలు కట్టుకుంది. గుర్రం త్వరగా గడ్డి మేయసాగింది. పక్షి మాట్లాడటం ప్రారంభించింది. వీరిద్దరు ఇంటికి వచ్చి విక్రమసింహునితో జరిగిందంతా చెప్పారు. అప్పుడు విక్రమసింహుడు రాణిని పిలిచి అడిగాడు. రాణి కూడా నిజం చెప్పింది. సూరసేనుణ్ణి కరావేలుణ్ణి పిలిపించి ఉరిశిక్ష విధించాడు. విజయపాలుడికి బంగారు రాణిని తన కూతురైన మందారవతిని రాణి సోదరునకు ఇచ్చి గొప్ప వైభవంగా పెళ్లి చేశారు. కథ కంచికి వెళ్ళింది. మనం ఇంటికి వచ్చేసాం. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను మరెన్నో వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.